శ్రీ భాగవత వెంకటేశ్వర గారికి మా సంస్థ సభ్యులు పెద్దలు మిర్యాల వెంకటేశ్వర గారు, కుండల సునయ్య గారు, అనిల్ గారు, కృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని నాకు సాంస్కృతిక పడాల ద్వారా పరిచయం చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా వెళ్ళాలని మరి కొద్దిసేపట్లో సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఓకే సార్, ఓకే. దంపతుల కూతురు నరహర్షిని భాను ప్రకాష్ గారు గట్టిగా కర్తాళంతో మరెన్నో ఉన్నత పదాలు వసతి గృహ ఏర్పాటు, వృత్తి విద్యా నైపుణ్యంలో శిక్షణ, పోటీ పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ అందించి తద్వారా వారి జీవన ప్రమాణాలను పెంచడం ద్వారా సమాజంలో బాధ్యతాయుతమైన రాయల్ క్లబ్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఆశయం. వీడియో ఈనాటి ఈ సభకు అధ్యక్షులు డాక్టర్ చిరుమల సత్యనారాయణరావు గారు అనివార్య కారణాల వల్ల రాలేదు. వారికి పుష్పూర్చలు చేయవలసిందిగా మా సభ్యులు కోరుతున్నామండి. రామోహన్ గారు, పల్లి రామోహన్ గారు, పల్లి రామోహన్ గారు దయచేసి నర్సాపురం మహిళా అధ్యక్షులు, నర్సాపురం విశిష్ట అధ్యక్షులు, ముచ్చేలంపాడు అధ్యక్షులు మీరందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నామండి. చింతలపూడి అధ్యక్షులు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. జగన్ మాజీ గారు,
తర్వాత సీతారాం రాంబాబు గారు, కేకేటి పుల్లయ్య గారు, వీరిని కూడా వేదికగా ఆహ్వానిస్తున్నామండి. రామశెట్టి కొండలరావు గారు, తర్వాత పాస్ నేషనల్ ప్రెసిడెంట్ రాయల్ మిరియల్ వెంకటేశ్వరరావు గారిని వేదికగా రావాల్సిందిగా కోరుతున్నామండి. ఇమీడియట్ పాస్ నేషనల్ ప్రెసిడెంట్ రాయల్ సుందర కృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రముఖ విద్యావేత్త స్నేహశీలి కో-ఫౌండర్ వెస్టర్న్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ శ్రీ కూడి దుర్గాప్రసాద్ గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రముఖ హైకోర్టు న్యాయవాది, మెంబర్ ఆఫ్ బార్ కౌన్సిల్ శ్రీ కలిగిరి చిదంబరం గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నామండి. మాజీ శాసనసభ్యులు, జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. ఈనాటి ముఖ్య అతిథి విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ శ్రీ బొండా ఉమామేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. వారిని వేదిక మీద సగర్వంగా ఆహ్వానిస్తున్నామండి. బయటిగా కన్సల్టేషన్స్ కర్తావాదములు కార్యక్రమంలో కోరుతున్నామండి. జ్యోతిర్దిన కార్యక్రమాన్ని జస్టిస్ శ్రీ ఆకుల వెంకటేశ్వర గారు, వారి సతీమణి గారు, కలిగినీటి చిదంబరం గారు, మిరియాల వెంకటేశ్వరరావు గారు, సుందర కృష్ణ గారు, సీతారాం రాంబాబు గారు, పేటెటి గునుకుల పుల్లయ్య గారు, సీతారాం రాంబాబు గారు, ఎర్రంశెట్టి శివరామకృష్ణ గారు, సూదాభర్తల విజయ్ కుమార్ గారు, వీరందరూ నిర్వహించడం జరుగుతుందండి. తర్వాత ప్రార్థన బై ఈశ్వరరావు గారు. సర్వేశ్వర ధర్మ మార్గాన నడిపి సహృదయం చూసిందిగా కోరుతున్నామండి.
సర్వేశ్వర ధర్మ మార్గాలను నడిపించు సహృదయమున సొమ్ము కష్ట సుఖములను సమభావముతో స్వీకరించు మనో నిశ్చలత నిమ్ము సర్వజనులను సోదర భావంతో స్నేహభావంతో ప్రేమించు వినయశీలత నిమ్ము అభాగ్యులను ఆదరించి సేవలందించు మానవీయత నిమ్ము భావితరాలను సుసంపన్నం చేసే జ్ఞాన జ్యోతి వెలుగును మాకు ప్రసాదింపు సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 ధన్యవాదాలు. ధన్యవాదాలండి. తర్వాత ఫ్లాగ్ మార్చ్ ఈ కార్యక్రమాన్ని నరసింహరావు గారు నిర్వహించాల్సిందే కోరుతున్నామండి. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ధన్యవాదాలు నరసింహారావు గారు. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నామండి. ముందుగా ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ గారు ఈనాటి సమావేశానికి చేసినటువంటి రాయల్ క్లబ్ అసోసియేషన్ మహిళా మండలికి సోదరి మండలికి తోటి రాయల్ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. ప్రతి సంవత్సరము మనం ఉగాది సంవత్సరాలు చాలా ఘనంగా జరుపుకుంటాం. అదే ఈ విధంగా జరుపుకోవడం ఇది 9వ వార్షికోత్సవం. ఈరోజు మన ముఖ్య అతిథిగా అబ్దుల్ వెంకటేశ్వర గారు రావడం మనకి చాలా అదృష్టం. ఈ సందర్భంగా ముఖ్యంగా రాయల్ క్లబ్ గురించి 2 మన ఉత్సవాల గురించి చెప్పుకోవాలి. ఒకటి నలభోజనాలు, ఒకటి ఉగాది. ఈ 2 కూడా ఎంతో ఘనంగా క్రమశిక్షణగా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా జరుపుకోవడం వచ్చినటువంటి అతిథులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమాన్ని నేషనల్ క్లబ్స్ వైస్ చైర్మన్ అయినటువంటి సోరవల్లి విజయకుమార్ గారిని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్షులు అందజేయవలసిందిగా కోరుతున్నామండి. ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేయబోతున్నటువంటి గోండ ఉమామహేశ్వర గారికి, శాసనసభ్యులు విజయవాడ సెంటర్, అదేవిధంగా ఉగాది పురస్కార గ్రహీత ఆకుల వెంకట శేషసాయి గారికి, మాజీ న్యాయమూర్తి ప్రసాద్ గారికి, శంకరకృష్ణ గారికి, మీడియా వెంకటేశ్వరరావు గారికి, అందరి పెద్దలకి కూడా సభాముఖంగా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన రాయల్ క్లబ్ అందరికీ తెలుసు, కానీ మరొకసారి చాలా చిన్న ప్రమాణంలో కొన్ని విషయాలు నేను తెలియజేయదలుచున్నాను. మొదటిగా 2017 సంవత్సరంలో ప్రారంభించినటువంటి ఈ యొక్క
రాయలతో అనేది ఒక రాయలతో విజయవాడలో మాత్రమే ప్రారంభమై ఈ రోజున 12 క్లబ్బులతో దేదీప్యమానంగా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో మనం చాలా సేవా కార్యక్రమాలని చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం. ప్రముఖంగా విద్య, 2 వైద్యం, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, అదే రకంగా ఇంకా మిగిలిన కార్యక్రమాలు అంటే ఏదైనా విపత్తులు అటువంటి వచ్చినప్పుడు అక్కడ సేవ చేయటం, వరదలు కానీ గాలి వానలు కానీ వచ్చినప్పుడు ఇట్లాంటి సందర్భం ఎంత ముందుకు వెళ్ళినా కానీ అందుకోని అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మన యొక్క కమ్యూనిటీ బయట కూడా చేస్తున్నాం, కానీ మనం చేయదలుచుకున్నవి అందుకోవాల్సి అనుకోలేకపోతాం. దానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి. అది మనం ఎంతమంది ఎక్కడ నలుగురు చేరినా కానీ మనం వాటి గురించి మనం తిట్టుకుంటాం, ఎంతోమంది తిడతాం. ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఎట్లా అయ్యారు, వీళ్ళు ఎట్లా అయ్యారు, ఆ కులం ఇట్లా, ఈ కులం ఇట్లా తిట్టేసుకుంటాం, గింజేసుకుంటాం, ఏంటంటే జరిగింది. కానీ మనం కొన్ని వాస్తవాలను మాత్రం మర్చిపోతాం. ఏంటి వాస్తవాలు? నేను ఎక్కువ టైం తీసుకోను, ఇది కేవలం ప్రెసిడెన్షియల్ రిమార్క్స్ మాత్రమే. ఆ ఉన్న టైంలో కొంచెం సున్నితమైన విషయాలని చెప్పదలుచుకున్నాను. మనకి సహజంగా ఉన్నటువంటి గుణం ఆవేశం. ఆవేశాన్ని మనం ఎంత తగ్గించుకుంటే బాగుంటుంది. ఇది అందరికీ తెలిసినా కానీ మనం కంట్రోల్ చేసుకోలేదు. దీనికోసం కావాల్సింది అది యూట్యూబ్ ఛానల్ వస్తుందండి, లైవ్ వస్తుంది, చెప్తారు కాసేపు. ఈ చదువుకున్న వాళ్ళు మాత్రమే అట్లా ఉంటారనేది కూడా పొరపాటు. ఫస్ట్ చదువు అనేది ఉంటే అవగాహన పెరుగుతుంది. ఈ అవగాహన ద్వారానే మిగిలిన విషయాలన్నీ వస్తాయి. మీకు ప్రస్ఫుటంగా స్పష్టంగా ఒక మంచి ఉదాహరణ చెప్తాను. మనలో ప్రఖ్యాతిగాంచిన ఒక ఇండస్ట్రియలిస్ట్ కానీ, హాస్పిటల్స్లో కానీ, చదువు విద్యా సంస్థల్లో కానీ, వేరే రకమైన పరిశ్రమలు కానీ, వ్యాపారాలు కానీ, టీవీస్ కానీ, న్యూస్ పేపర్ కానీ, ఇతరత్ర మనకు తెలిసినటువంటి ఎన్ని రకాల వ్యాపారాలు లేదా పరిశ్రమలు ఉన్నాయో వాళ్ళలో మన వాళ్ళలో ఎక్కడ దొరకదు ఒక సినీ ఇండస్ట్రీ తప్పితే. కారణాలు ఏంటి? మిగిలిన వాళ్ళకి మనలాగానే తెలివితేటలు ఉన్నాయి, మనలాగానే ఆలోచించగలరు, కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి. మనం మాత్రం ఎడుతున్నాం. ఎందుకని అంటే మీరు కొంచెం బాగా స్పృశించాలి, విశ్లేషించాలి. దాంట్లోంచి కోణాలు బయటికి తీస్తే సమాజంలో మనం ఉన్నటువంటి 27-28% ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఉండి కూడా నేను చెప్పినటువంటి పరిశ్రమలో ఎక్కడా లేదు. కారణం ఒకటే, మనం తెలుసుకోవాలి. చదువుతాం, ఏంటంటో చేస్తాం, కానీ మనం మాత్రం మనం తెలుసు. ఈ చదువులో అదొక కోణం ఉంది. అది ఎవరు చెప్పాలి? ఏ కాలేజీలోనూ ఉండదు, ఎవరు చెప్పాలి. కానీ మనం అవగాహన పెంచుకుంటే మాత్రమే మనకు అది అవగతమయ్యేటువంటి విషయం. ఈ చదువు దానికి బాగా ఉపయోగం. మనకి ఒక పదం ఏంటంటే పాపులేషన్ డివిడెండ్. జనాభా అత్యధికం ఉన్న ప్రతి కుటుంబంలో కూడా మధ్య వయస్కులు ఉంటారు, చిన్నవాళ్ళు ఉండే విధంగా ఉంది అని అనుకుంటే అది వేరే విషయం. కానీ శ్రమపడాలి. శ్రమ పడకుండా నాకు వయసు పైబడింది, నేను చిన్నపిల్లవాడిని, నేనేం చేయలేను, నాకు చదువు లేదు, కారణాలు కాదు. కారణాలు కాకుండా చక్కటగా ఆలోచించగలిగితే, అంటే అవగాహన అనేది ఉంటే, అవగాహన రావాలంటే చదువు ఉంటే, చదువు ఒక్కటే మనకు అన్నీ నేర్పదు. మన ఆలోచన విధానం మారాలి. ఈ ఆలోచన విధానం మారాలి. సున్నితంగా, స్పష్టంగా,
సృజనాత్మకంగా ఆలోచించగలగాలి. ఆ ఆలోచనే మనం మారుస్తుంది, ఆ ఆలోచనే మనం ముందుకు తీసుకెళ్తుంది. అదొక్కటి కొంచెం దృష్టిలో పెట్టుకొని మనం మన కోసం, మన పక్క వాళ్ళ కోసం కూడా మనం ఖచ్చితంగా ఆలోచించాలి, మార్పు చెందాలి. చెందినప్పుడు మాత్రమే మనం ముందుకెళ్ళగలం. ఇప్పుడు రాయల్ క్లబ్ ఉంది కదా, అందరికీ సహాయం చేస్తారు కదా, చేస్తారు. ఎంతమందికి? కొంతమందికి. ఉదాహరణకి మనం 50 లక్షల రూపాయలు స్కాలర్షిప్ రూపంలో రాయల్ క్లబ్ అందజేస్తారు. అంత పెద్ద అమౌంట్ అందజేసే చేసుకుని మనం కూడా నలుగురికి సహాయపడాలి, స్నేహ సహకారం అనేటువంటి ఒకటి. ఈ అవకాశం ఇచ్చినందుకు కమిటీ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. త్వరలోనే బ్యానర్తో వశిష్ట, రాయల్ క్లబ్ నర్సాపురం మహిళ, రాయల్ క్లబ్ నారీ శక్తి, రాయల్ క్లబ్ చింతలపూడి, రాయల్ క్లబ్ కైకిలూరు ఈ ఆర్డర్లో వస్తారండి. మీరు రెడీగా ఉండవలసింది కోరుతున్నాం. ఇప్పుడు సెక్రటరీ రిపోర్ట్ అండి సుబ్బారావు గారు, మీ రిపోర్ట్ మనం చేయవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఇప్పుడు మనకి చాలా కార్యక్రమం కొంచెం లేట్లో తెలుస్తుందండి. దయచేసి క్లుప్తంగా మీ అభిప్రాయాలను వ్యక్తీకరించవలసిందిగా కోరుతున్నామండి. సభకి నమస్కారం. వేదిక అందరికీ నమస్కారం. సమయాభావం వల్ల డాక్టర్ చెరువుడు సత్యనారాయణరావు గారు జాతీయ అధ్యక్షులు, వారి సందేశం 2 మాటలు నేను ముందు చెప్పి నా నివేదికలోకి వస్తానండి. గత 2 సంవత్సరాలుగా జాతీయ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చి ఈ సంస్థలో ఒక భాగస్వామ్యాన్ని ఇచ్చినటువంటి రాయల్ క్లబ్స్ అసోసియేషన్కి, రాయల్ సర్వీస్ ట్రస్ట్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని డాక్టర్ గారు తెలియజేయమన్నారండి. దానికి ముందుగా ఆ మాట చెప్తూ, వారి అనారోగ్య కారణంగా, అనారోగ్యం అంటే ఆయన ముఖ్యంగా ఉన్నారు కానీ వారి అబ్బాయి, ఆయన కూడా డాక్టర్ ఎండి, ఆయన నిర్దేశం ప్రకారం ఆయన నర్సాపురం నుండి పోవాల్సి వచ్చిందండి. అందువల్ల రాలేకపోయారు. ఆ విషయం తెలియజేస్తూ, ఈ రాయల్ క్లబ్స్ అసోసియేషన్ స్నేహం, సేవ, సహకారం ప్రాతిపదికగా 2017లో స్థాపించబడిన మన సంస్థ తొలుత ఒక క్లబ్గా అవతరించి తదుపరి స్వచ్ఛంద సేవా సంస్థగా రూపుదాల్చుకుని ఒక ట్రస్ట్ను కూడా ఏర్పరచుకుని క్రమంగా విజయవాడ నుంచి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు విస్తరించి ఆశయ సాధనలో ముందుకు సాగుతూ ఈ రోజు 9వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. ముందుగా అందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యమైన విషయం, మన రాయల్ క్లబ్స్ అసోసియేషన్లో ఇప్పుడు మొత్తం 973 మంది సభ్యులు 12 క్లబ్లలో నమోదై ఉన్నారండి. వీరిలో 832 మంది క్రియాశీలంగా ఉంటున్నారని తెలియజేయాలని సంతోషిస్తున్నారు. అంటే వాళ్ళు సబ్స్క్రిప్షన్ రెన్యూ చేశారని అర్థం అన్నమాట అండి. ఈ 12 క్లబ్లలో సుమారు సగం అనగా విజయవాడ, అమరావతి, విజయవాడ మహిళ, విజయవాడ ఓషో, ముత్యాలంపాడు, నారీ శక్తి క్లబ్బులు ఈ పరిసరాల్లోనే ఉంటూ అద్భుతమైన సమాజ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మిగిలినవి చింతలపూడి, కైకలూరు, నర్సాపురం మహిళ, వశిష్ట. రూపాయలు స్కాలర్షిప్ అందజేయడం జరిగిందండి. రాయల్ క్లబ్ అమరావతి నిలబడి సర్వసంస్థ కొద్దిగా తప్పకుండా అన్నమాట. అటు వెళ్ళండి అబ్బా. అమరావతి నెలవారీ సర్వసభ్య సమావేశం హెల్త్ క్యాంప్ శ్రీ లక్ష్మీ ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారితో కలిసి ప్లాస్టిక్ నివారణకు ర్యాలీ మరియు అవేర్నెస్ ప్రోగ్రామ్, యూనియన్ పబ్లిక్ స్కూల్, రామలింగేశ్వర నగర్ నందు వివిధ విభాగాల్లో నిపుణులైన 8 మంది డాక్టర్లచే మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఉపాధ్యాయ దినోత్సవం నాడు రాయల్ క్లబ్ అమరావతి ఆఫీస్ నందు 25 మంది ఉపాధ్యాయులను సత్కరించడం జరిగింది. శ్రీ రామచంద్ర నగర్ నందు రాయల్ బండి రామ్మోహన్ రావు గారి సౌజన్యంతో మొక్కలు నాటడం జరిగింది. రాయల్ క్లబ్ అమరావతి ఆధ్వర్యంలో బీఈడీ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఇంజనీర్స్ డే సందర్భంగా 15 మంది
చేయడం జరిగింది. రాయల్ క్లబ్ చింతలపూడి వారికి రాయల్ క్లబ్ అమరావతి నుండి విద్యార్థుల స్కాలర్షిప్ నిమిత్తం 10,000 రూపాయలు అందజేయడం జరిగింది. రాయల్ క్లబ్ అమరావతి నెలవారీ సర్వసభ్య సమావేశం నందు బండ్రెడ్డి రాఘవరావు మెట్ల వీరబాబు గారి సౌజన్యంతో ముగ్గురు పేద విద్యార్థులకు 60,000 రూపాయలు స్కాలర్షిప్లు అందజేయడం జరిగింది. రాయల్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చక్కటి కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థుల ద్వారా 85 యూనిట్ల బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. బండి సుప్రియ తండ్రి గారు బండి రామ్మోహన్ రావు గారి ప్రోత్సాహంతో కార్నర్ స్టోన్ క్లబ్ అమరావతి ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కార్యక్రమం రాయల్ చిన్నమిల్లి శ్రీనివాస్ గారితో నిర్వహించడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాలలో సహకారం అందించిన కార్యవర్గానికి, సభ్యులకు మరియు నాయకులకు ధన్యవాదాలు. బండి రామ్మోహన్ రావు అధ్యక్షుడు, రాయల్ క్లబ్ అమరావతి. నెక్స్ట్ బ్యానర్ ప్రెజెంటేషన్ అమరావతి రాయల్ విజయవాడ మహిళ. రాయల్ క్లబ్ విజయవాడ మహిళ అండి. అమరావతి క్లబ్కి ఓవరాల్ పర్ఫార్మెన్స్ లో పాన్ ఎక్సలెన్స్ అవార్డు ఇవ్వడం జరిగిందండి. వారికి మీరు కథాత్మకంతో అభినందన తెలియజేయాలి. మీరు 22/5/2020 సంవత్సరంలో సందర్భంగా బ్యానర్ గ్యాంగ్ గేమ్లు ప్రజెంట్ చేస్తూ పంచాయతీ లక్ష్యంగా అనుకున్నారండి. 5/6 జాతీయ కార్యవర్గ అధ్యక్షులు చెరుమల సత్యనారాయణ గారు 28/7/2025 పర్యావరణ ప్రదర్శన నిమిత్తం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. 2/11/2025 రాయల్ క్లబ్ అమరావతి వారు వన సమారాధన కార్యక్రమంలో మహిళలు మరియు పిల్లలకు గేమ్స్ నిర్వహించడం జరిగింది. 6/12/25 పాతపాడు గ్రామంలోని కార్నర్ స్టోన్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో 20 మంది వృద్ధులకు సారీలు, నైటీలు, లుంగీలు, టవల్స్ మరియు గురుమండాలు పంపిణీ చేయడం జరిగింది. 17 సార్ నర్సాపురంలో రెడీగా ఉండాలండి. నెక్స్ట్ నర్సాపురంలో వర్షంలో రండి. ఇది ఓషో క్లబ్ సార్. వర్షంలో నర్సాపురం నర్సాపురం మహిళా తండ్రి స్టార్ట్ చేయండి సార్. రెడీగా ఉండండి. రాయల్ క్లబ్ కోసేవాళ్ళు మీరు సభ్యులు 40 మంది ఉన్నారండి. రాయల్ క్లబ్ విజయవాడ కోస సభ్యులు పేదలకు దుప్పటి పంపిణీ చేశారు. దీని నిమిత్తం 20,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని. 2026 మార్చి నెలలో స్కాలర్షిప్స్ పంపిణీ కొరకు దాదాపుగా 1,35,000 రూపాయలు ఇప్పటివరకు సేకరించి మిగిలిన 60,000 రూపాయలు త్వరలో పూర్తి చేసి మార్చి నెలలో సమర్పించడం జరుగుతుంది. సుమారుగా 20 మంది పేద విద్యార్థులకు, పెద్ద విద్యార్థికి 10,000 రూపాయలు చొప్పున 20 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చడం సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా సుమారుగా 2 లక్షల రూపాయల స్కాలర్షిప్లు పేద విద్యార్థులకు ఈ రోజున అందజేయాలని వారు నిర్ణయించుకోవడం జరిగిందని. ఆ కార్యక్రమం త్వరలో ప్రారంభమవుతుంది. రాయల్ క్లబ్ మహిళ బెస్ట్ ఉమెన్స్ క్లబ్ అవార్డు తీసుకుంటారు. రాయల్ క్లబ్ నర్సాపురం, వశిష్ట, నర్సాపురం మహిళ ముగ్గురు ఒకేసారి బ్యానర్ నిర్దేశం ఇస్తామని చెప్పారండి. ఆ క్లబ్ రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం. చెప్పారండి వాళ్ళందరూ కూడా దయచేసి రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం. తర్వాత నాగశక్తి వాళ్ళు రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నామండి.
గారి పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ అందరినీ ఘనంగా సన్మానించారు. 30 మంది టీచర్లు సన్మానించడం జరిగింది. రాయల్ క్లబ్ జాతీయ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్తీక సమారాధానికి హాజరవడం జరిగిందని వీరు స్థానిక తెలంగాణ కళ్యాణ మండపంలో మహిళా క్లబ్ వారి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సుమారుగా 21 మందికి సీమంత కార్యక్రమం చేసి వారికి చీరలు సారీ ఇవ్వడం జరిగింది. సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. వేముల దేవి గ్రామంలో కళాశాల విద్యార్థులకు సుమారుగా 400 మంది పరీక్షల సందర్భంగా వ్యక్తిత్వ వికాస నోట్స్లు ఇచ్చి వారికి జాగ్రత్తలు చెప్పడం జరిగింది. రాయల్ సిస్టర్ క్లబ్ సభ్యులు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించారండి. వంగవీటి రంగారావు జయంతి కార్యక్రమాలను సాయంత్రం 4 గంటలకు 4/7/25 నిర్వహించడం జరిగింది. పట్టణంలోని కేక్ కటింగ్ మరియు రాయల్ కుటుంబ సభ్యులకు వస్త్ర పంపిణీ చేయడం జరిగింది. 24/8/25 పర్యావరణ పరిరక్షణలో భాగంగా చిట్టవరంలోని గ్రామంలో వినాయకుడి విగ్రహాలు పంపిణీ చేశారు. హార్టికల్చర్ ఏర్పాటు చేశారు. 14/1/2026 సంక్రాంతి సమారాలు నిర్వహించారండి. 12/1/26 శ్రీకృష్ణదేవరాయ జన్మదిన సందర్భంగా నిర్వహించి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, పుస్తకాలు, పెన్నులు మరియు సంక్రాంతి పిండి వంటలు పంపిణీ చేయడం జరిగింది. నర్సాపురం మహిళా వాళ్ళు కూడా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారండి. మానసిక వికలాంగులకు సహాయం అందజేశారు. స్కాలర్షిప్ ప్రోగ్రాం నిర్వహించారు. సీమంత కార్యక్రమాలు నిర్వహించారండి. సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఇంటర్నేషనల్ టీచర్స్ డే సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తర్వాత నర్సాపురం నారీ శక్తి ఓవరాల్ పర్ఫార్మెన్స్ అండ్ సిగ్నేచర్ యాక్టివిటీ పర్ఫార్మెన్స్ లో నర్సాపురం మహిళ అండ్ వశిష్ట బెస్ట్ క్లబ్స్ అవార్డు తీసుకున్నాయండి. వారు నిరాఘాటంగా విరామ సేవలిస్తూ అనాథులకు అన్నపూర్ణగా అభాగ్యులకు అండగా చేయూతనిస్తూ సంప్రదాయాలను అనుసరిస్తూ సామాజిక శ్రేయస్సు అందించడంలో ముందుంటూ ఆ కొండపై కొలువున్న దుర్గమ్మ స్వరూపాలుగా నారీ శక్తి సేవలందిస్తూ ఉంటున్నారు. సంవత్సరం చేసిన కొన్ని సమాజ హితాలు మీ ముందు ఆవిష్కరిస్తున్నారు. రాయల్ క్లబ్ నారీ శక్తి అవేర్నెస్ కాన్ఫరెన్స్ కార్యక్రమం. రాయల్ క్లబ్ నారీ శక్తి ప్రారంభోత్సవ మరియు ప్రమాణ స్వీకారం కార్యక్రమం. రాయల్ క్లబ్ నారీ శక్తి ఆధ్వర్యంలో 50 మెంబర్ సెలబ్రేషన్స్. రాయల్ క్లబ్ అమరావతి ఆధ్వర్యంలో ఫస్ట్ వర్షిప్ ప్రోగ్రామ్. ఉదాహరణ చాటుకున్నారు. చంద్రపూడి పాత బస్టాండ్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆకుకూరగాయలు అనే విద్యార్థులకు కుమార్, ట్రెజరర్ ఆకుల రమేష్, పిఆర్ఓ శీతల గాంధీ, గౌరవ అధ్యక్షులు ఉండపల్లి శాశ్వతరావు, సభ్యులు కటకం శ్రీనివాసరావు, ఉషా సుబ్బారావు, గంధం శ్రీనివాసరావు పాల్గొన్నారండి. విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు ప్రభుత్వ ముఖ్య అతిథి శ్రీ బోండా ఉమాశ్వరరావు గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నానండి.
మినిస్టర్ ముచ్చాలపాటిలో పడి ముచ్చాలపాటిలో నర్సాపురంలో జరిగిన స్కూలింగ్ పిఎస్టీలో హాజరవడం జరిగింది. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చురుగ్గా పాల్గొని ముందు గ్రంథాలయంలో బాలబాలికలకు దుస్తులు స్కూల్ బ్యాగ్ పంపిణీ చేశారు. జనవరి నెలలో గవర్నమెంట్ ప్రెస్ దగ్గర ఎమ్మెల్యే శ్రీ బొండా ఉమామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. ఫిబ్రవరి నెలలో ఎమ్మెల్యే శ్రీ బొండా ఉమామేశ్వర గారి సహకారంతో 6,000 మొక్కల్ని అనేక పేద విద్యా సంస్థలు ర్యాంకులకు వాళ్ళు నిర్వహిస్తున్న స్కాలర్షిప్ సుమారుగా 16 మంది పేద విద్యార్థులుగా స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుందండి. అమరావతి వాళ్ళ ముగ్గురు పేద విద్యార్థులకి స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది. వాళ్ళు రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నామండి. కోరుకుంటున్నాం. స్కాలర్షిప్ తీసుకుంటే 19 మంది విద్యార్థులు ర్యాంక్ వద్దకు రావాలి. అభినందనలు తెలియజేస్తూ స్వాగతం సుస్వాగతం. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గా రాయల్ డాక్టర్ ఎస్ విజయ్ కుమార్ గారు వారిని కూడా ఇక్కడికి రావాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా సెకండ్ వైస్ ప్రెసిడెంట్ గా రాయల్ పివిఎస్ ఆంజనేయ గారు వారు సభలో ఉంటే, సెక్రటరీగా రాయల్ గాజుల రామారావు గారు గారిని వేదిక సభగా ఆహ్వానిస్తున్నాం. జాయింట్ సెక్రటరీగా రాయల్ నూతన సత్యనారాయణ గారు నూతన సత్యనారాయణ గారిని ముందు రావాల్సిన కోరుతున్నాను. ట్రెజరర్ రాయల్ దుత్తా శ్రీనివాసరావు గారు అండ్ జాయింట్ ట్రెజరర్ రాయల్ ఏ లక్ష్మీ అర్పణ గారు. నారీ శక్తి ప్రెసిడెంట్ ప్రస్తుతం కాబోయే జాయింట్ ట్రెజరర్ ఆఫ్ 2026-27 ఈ 7 ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా పాస్ట్ ప్రెసిడెంట్ రాయల్ విజయ వెంకటేశ్వర గారిని కోరుతూ వేదికని ఒక్కసారి అందరూ కూడా సైలెంట్గా ఉండాలని, సీట్లు ఉన్నాయండి ఇక్కడ మంచి మంచిగా ఉన్నాయి, అందరూ కూడా కూర్చోవచ్చు. అమ్మ ఒక 10 నిమిషాలు పడుతుంది, కూర్చోండి. స్కాలర్షిప్ ఇచ్చేస్తాం, టైం పడుతుంది, ఒక 5 నిమిషాలు కూర్చోండి. అధ్యక్షులు అందరూ కూడా ఇక్కడికి రావాలి. కైలాసరావు గారు మీరందరూ ఇక్కడికి రావాలి. ముందుగా సభాధ్యక్షులు సోలాపతుల విజయ్ కుమార్ గారు, ఈనాటి ముఖ్య అతిథి సోదరులు సరిపతి గౌరవ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు. మరి ఈనాడు ప్రత్యేకంగా రాయల్ సంస్థ ప్రతి సంవత్సరం కూడా మరి ఉగాది పురస్కారాన్ని ఇవ్వటం, ఆ ఉగాది పురస్కారానికి మరి ఈ సంవత్సరం మనందరి మన ఆత్మీయులు ఆకుల వెంకట శాస్త్రి గారు నిన్న ఇన్వైట్ చేయడానికి మేము వారి ఇంటికి వెళ్ళాము. వెళ్తే వారు ఇచ్చిన రిసీవింగ్లు చూస్తే మాకెంత ఆశ్చర్యం వేసిందంటే, ఇంకా ఏది నేర్చుకోవాలి. దుర్గమ్మ గారిని చూస్తే నాకు ఆ కనకదుర్గ తల్లి చూసినట్టే చూపించింది. నాకైతే ఆమె ఆస్తి కానీ ఆమె ఇచ్చిన ఇది కానీ ఒక్కసారి కరతాండంతో
వారిని ప్రత్యేకంగా చేతులెత్తి నమస్కరిస్తారు. అట్లాగే మరి స్టేట్ బార్ కౌన్సిల్కి ఎన్నికైన అడ్వకేట్ చిదంబరం గారు, మరి రాయల్ సర్వీస్ ట్రస్ట్ చైర్మన్ సీతారామ రాంబాబు గారు, ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ నేషనల్ ప్రెసిడెంట్ శంకర్ కృష్ణ గారు, ప్రత్యేకంగా వేదిక మీద వేదిక ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కరిస్తూ, నేను ముందుగా 2017లో మన సంస్థ స్థాపిస్తే ముందు క్లబ్ ద్వారా వస్తే ఆ తర్వాత నేషనల్గా 2019లో ఆవిర్భవిస్తే ముందుగా నేను నేషనల్ అధ్యక్షుడిగా చేయడం. అప్పట్లో 3 క్లబ్బులు వచ్చినాయి, చింతలపూడి, ఓషో, మరి విజయవాడ క్లబ్బు. ఆ తర్వాత శంకర్ కృష్ణ గారు నేషనల్ అధ్యక్షులుగా చేశారు. ఆ తర్వాత నరసాపురం మరి ఈ క్లబ్లన్నీ కూడా రావడం జరిగింది. ఆ తర్వాత డాక్టర్ చిన్నమిల్లి సత్యనారాయణ గారి నేతృత్వంలో నర్సపురం మహిళ, వశిష్ట, మరి ఆలవారం క్లబ్స్ కూడా రావడం జరిగింది. నారీ శక్తి అవి కూడా. మరి వీటన్నిటి వెనక మరి ఎంతోమంది కృషి, మీ అందరి సహకారం ఉంటాయని మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు పర్టికులర్గా పరాభవ నవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ కూడా మరి రాయల్ సంస్థ తరఫున తెలియజేస్తూ, చాలామంది కొత్త మిత్రులు కూడా ఇచ్చేశారు. పోరంగి, తాడిగడప, ఆటోనగర్ చుట్టుపక్కల అందరూ కూడా కొన్ని క్లబ్స్ మేము పెడతాం, 2-3 క్లబ్స్ అందరూ కూడా అడిగారు. దానికి ఏంటండి ఇది విధానాలుగా మేజర్ అయిన ప్రతి వ్యక్తి కూడా ప్రతి సంవత్సరం 2,000 రూపాయలు సంవత్సరం చెల్లించి అడ్మిషన్ ఫీజు 1,000 రూపాయలు. ఇది ముఖ్యంగా దాని ఇది. ఇతర సేవా సంస్థలో మేము చాలా చూసాం. నేను లైఫ్ స్టార్టింగ్లో కూడా ఉన్నాను. ఎన్ని సంస్థల్లో ఉన్నా మన వ్యక్తులందరూ కలిసి ఇతర సేవా సంస్థలు కొన్ని కారణాలుగా కొన్ని పంచుకోని ఇట్లా రకరకాలుగా సేవా కార్యక్రమాలు శ్రీకారం చుట్టి మనం రాయల్ సంస్థ విద్య ద్వారా, విద్యను ప్రోత్సహించడం ద్వారా, విద్యకు సపోర్ట్ చేయడం ద్వారా మన సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అది అవసరమని మరి గుర్తించి మరి తీసుకెళ్ళటం జరిగింది. ఈ రకంగా మరి సంస్థలో చాలామంది సభ్యునిగా వస్తారు, మమ్మల్ని రిసీవ్ చేసుకోలేదు అనుకోవచ్చు. మరి ఎంతమంది ఇవాళ రావటానికి మరి ఎంతమంది ఫోన్లు చేసి కానీ మరి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా తెలియజేసి కానీ ఇప్పుడే తోట సందీప్ గారు ఇచ్చారు, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. తోట సందీప్ గారు, పంచకర్ల సందీప్ గారు. గ్రామం, మండలం మీకు తెలిసింది జిల్లా, ప్రతి గ్రామంలో కూడా ఒక రాయల్ క్లబ్ పెట్టాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఆ గ్రామాల ద్వారా మరి అంతర్జాతీయ స్థాయికి క్లబ్ను పెంపొందించి సభ్యత్వం పెంచి తీసుకెళ్లాలని ఒక కోరికతో పట్టించేప్పటికి కూడా అదే లక్ష్యంగా మేమందరం కూడా వర్క్ చేస్తున్నాం. మరి ఈ సంవత్సరం 26-27 సంవత్సరానికి నూతన కార్యవర్గం నేషనల్ అధ్యక్షులు అందరం కలిసి కూర్చొని మరి ఎలక్షన్స్ ఏమీ లేకుండా మరి వారిని ఏకగ్రీవంగా కూడా ఎన్నుకోవడం జరిగింది. మరి ముందుగా ట్రెజరర్, నేషనల్ ట్రెజరర్ దుత్తా శ్రీనివాస్ గారు, అట్లాగే అపర్ణ గారు జాయింట్ ట్రెజరర్. తప్పకూడదు, అందరికి కలిపి ఒకసారి కూడదు గారు. అమ్మ, మీ ఇద్దరు బాధ్యత ఏంటంటే మరి ఈ 12 క్లబ్బుల్లో సుమారు 900 పైగా సభ్యులు ఉన్నారు. మనం కొంత సబ్స్క్రిప్షన్ వసూలు చేస్తాం. వాళ్ళందరికీ కూడా రసీదులు ఇచ్చి అన్నీ కూడా బ్యాంకులో వేసి జమా ఖర్చులు 3 months ఒకసారి కంపల్సరీగా నేషనల్ మీటింగ్ జరుపుకోవాలి. దాంట్లో ఆ మీటింగ్లో మరి అన్నీ కూడా అకౌంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి ప్రతిదీ కూడా మరి ట్రాన్స్పరెంట్గా ఉండవలసిన బాధ్యత, ఆ బాధ్యతను మేము నిర్వహిస్తామమ్మా. సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ రాజు రామారావు, అట్లాగే నూతన సత్యనారాయణ గారు
నూతన సత్యనారాయణ గారు మరి ఆయన ఈ సంవత్సరానికి లాస్ట్ ఇయర్ ట్రెజరర్గా చేశారు. చాలా చక్కగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి గాజుల రామారావు గారు ఎంత ఆయన వయసు 79 సంవత్సరాలు, మేమెవరో పరికరం ఆయన ముందు అంత యూత్గా ఉంటారు. ఆయనకి ఏ పదవి ఇచ్చినా కూడా అంత మరి న్యాయబద్ధంగా చేయగలిగిన వ్యక్తి. మరి వారికి సహకరించడం నూతన సత్యనారాయణ గారు జాయింట్ సెక్రటరీగా వారి బాధ్యత. మరి గాజుల రామారావు పర్టికులర్గా ప్రతి నెల కూడా డబ్బులు చేసే సేవా కార్యక్రమాలు మీ బాధ్యత. ఆ బాధ్యత నెరవేరుస్తారు కదండి. వైస్ ప్రెసిడెంట్ సోదాభక్తుల విజయ్ కుమార్ గారు, అట్లాగే వివిపిఎస్ ఆంజనేయులు గారు, వారు లైన్స్ గవర్నర్గా ఉండాలి. ఈ సంవత్సరం వారి మీటింగ్లో ఉండాలి, రాలేకపోయారు. మరి ఆంజనేయులు గారు అధ్యక్షులు వారు, మరి ఈ సంవత్సరం కాబోయే అధ్యక్షులు గౌరవ కైలాసరావు గారు, వారికి మీరు సహకరించడం. మీరు కొన్ని కమిటీలు వేస్తారు, ఆ కమిటీల బాధ్యత మీరు లాస్ట్ టైం కూడా మీరు చేశారు కనుక మీరు ఆల్రెడీ మరి ఒక డాక్టరేట్ ఉన్న మాస్టర్ కనుక ప్రత్యేకంగా మీ కొన్ని విషయాలు తెలుసు, అవన్నీ బాధ్యతగా చేస్తారని సభాపూర్వకంగా ఆమె కోరుతాం. సామాన్య ఉదయపాల్ గారు మీరు చేస్తారు, వారి రేపు మీద కావాల్సిందిగా కోరుతాం. సామాన్య ఉదయపాల్ గారు మరి ఈనాటి అధ్యక్షుడు గౌరూరి కైలాసరావు. గౌరూరి కైలాసరావు గురించి ఇందాక ఉదయ్ గారు కొన్ని పరిచయం చెప్పారు. నాకు మొట్టమొదటిగా లైన్స్ అంతర్జాతీయ సంస్థలో గౌరూరి కైలాసరావు పరిచయం. ఆయన అధ్యక్షులు, కార్యదర్శి, మన జోన్ చైర్పర్సన్, రీజనల్ చైర్పర్సన్ అనేక పదవులు నిర్వహించిన వ్యక్తి. కోపా, మరి కోపాకి టాప్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా చేశారు. అలాగే ఆయన సుమందర కళా నికేతనని అనేక మరి కళలో ఆరితేరిన వ్యక్తి. ప్రత్యేకమైన ఇంకా అనుకున్న ఇదేంటంటే ఆయన ఎన్ఆర్ఐ కాలేజీలో ప్రొఫెసర్గా చేస్తున్నారు. ఇప్పుడు మరి ఆడ అబ్బాయి పెళ్లి, అమ్మాయి పెళ్లి కూడా ఒక్కరోజు కూడా సెలవు పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన గౌరూరి కైలాసరావు గారు. ఒక్కసారి దానికి మన ఇంతకుముందు సుమారు 12 క్లబ్బులు ఉంటాయి. దాన్ని 20 నుంచి 25 క్లబ్లు తీసుకెళ్లే బాధ్యత. 982 మంది సభ్యులు ఉన్నాం. దాన్ని 2000 మందికి తీసుకెళ్లే బాధ్యత. రాయల్ సర్వీసెస్ ట్రస్ట్ ఉంది మనకొక. ఆ ట్రస్ట్కి మరి స్కాలర్షిప్లకు కానీ దేనికన్నా కానీ ఫండ్స్ని ప్రోత్సహించడం మీ బాధ్యత. మరి ఈ బాధ్యతతో పాటు కొన్ని కమిటీలు వేయాలి. నెక్స్ట్ మీటింగ్లో మరి అందరూ కూర్చొని కొన్ని కమిటీలు వేయాల్సిన బాధ్యత కూడా మంది. ఆ కమిటీలన్నింటినీ వర్క్ చేస్తూ కలుపుకెళ్తూ మరి వీటన్నింటినీ కూడా ఈ సంవత్సరం 26-27 సంవత్సరం ఒక ప్రత్యేకత తీసుకొస్తానని సభాపూర్వకంగా ఈ వీడియో చెప్పు. శ్రీకారం చుట్టి ప్రతి సంవత్సరం కూడా ఆ కార్యక్రమాన్ని మరి దోత్సవాలు నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి నూతన అధ్యక్షులు గౌరూరి కైలాసరావుకి వసుంధర గారు ఉన్నారు. దిగిన వసుంధర గారు, గౌరూరి వసుంధర గారు ఒకసారి రామా, ఒకసారి కర్పాలతో ఆ దంపతులు